అస్సలాము అలైకుం. ఈరోజు ధర్మం, ఎన్ని రకాల ధర్మాలు ఎలా పుట్టాయి? దైవధర్మం అని మీరు చెప్తున్నారు. దైవధర్మం ఒకటి ఉండగా ఇన్ని ధర్మాలు ఎలా వచ్చాయో ఒకటి వీడియో మనం చేసినాం. ఆ వచ్చే ప్రక్రియ ఎలా జరిగింది అన్న విషయం మనకు కూలంకషంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనిషిని పుట్టించే ముందు ఒక ధర్మాన్ని మనతో పాటు పంపించాడు. నువ్వు నన్నే ఆరాధించాలి, నాతో పాటే ఉండాలి, నన్ను మాత్రమే రక్షకుడిగా చేసుకోవాలి, నువ్వు సుఖంగా శాంతియుతంగా ఉండాలంటే నన్ను మాత్రమే స్మరించాలి, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నన్ను ఆరాధించాలి, నా యొక్క ఆరాధనే నీ యొక్క లక్ష్యం అని కుండ బద్దలు కొట్టి మరి మన చేతిలో ఒక గ్రంథం ఇచ్చి మరి పంపించాడు. నువ్వు మర్చిపోతావేమో, నువ్వు మర్చిపోయిన ప్రతిసారి ఒక మార్గదర్శకుని మనం పంపిస్తూ వచ్చాడు. వీళ్ళే దైవ ప్రవక్తలు. వీళ్ళు ఏం చెప్తారయ్యా, దేవుని యొక్క ధర్మం గురించి, దేవుడు ఏమి కోరుకుంటున్నావు, మీ యొక్క లక్ష్యం ఏంది అనేది మిమ్మల్ని మిమ్మల్ని గుర్తు చేస్తున్నాడు. అంటే మీరు మీతో పాటు తెచ్చుకున్న ధర్మాన్ని మీరు మర్చిపోయిన ప్రతిసారి ఒక లీడర్ని మీకు పంపిస్తూ ఆ లీడర్ ద్వారా మిమ్మల్ని మళ్ళీ స్పృహలోకి తెస్తున్నాడు. నాయనా, నీది ఇది కాదు, నువ్వు మర్చిపోయావు, నీ అసలైన ధర్మం అది. నువ్వు నీ జీవనం ఇక్కడ ఎంతో కాలం జరగదు, ఒకరోజు మరణించాల్సి వస్తుంది. ఆ మరణం తర్వాత నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు. మరి ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ఆయన మాటలు వినకుండా వేరే వారి మాటలు విని నన్ను ఆ స్వర్గంలోకి పంపించమంటే జరుగుతుందా? తినేది ఒకరిది, ఆచరించేది ఒకరిదా? ఎంతటి ఘోరమైన పాపం! సోదరులారా, దేవుడు ఎంతో కృపాసాగరుడు, ఎంతో కరుణామయుడు. ఆయన కరుణ లేకపోయి ఉంటే మనం ఎప్పటికో ఎన్నో అనర్థాలకు, అకృత్యాలకు చేకూర్చాం. ఇంత నువ్వు మంచివాడిగా, ఇంత నువ్వు ఇంకా స్పృహలో ఉంటున్నావండి, అంత ఆయన కరుణ మాత్రమే. దేవుడు ఒకటి చెప్తాడు, మనిషి తాను నన్ను ఆరాధించినంత వరకు ఈ ప్రళయం అనే విషయాన్ని తీసుకుని రాను అంటాడు. ఎప్పుడైతే మనిషి సన్మార్గం వీడి దుర్మార్గుడిపై దుష్కార్యాలు చేస్తూ ప్రపంచంలో అశాంతిని నెలకొల్పుతూ భయభీతులను చేస్తూ సమాజాన్ని పీడిస్తూ ఎలా బతుకుతాడో, దుర్మార్గుడైపోతాడో, దుర్మార్గుడైన ప్రతిసారి దేవుడు బుద్ధి చెప్పడానికి ఒక ప్రళయం, చిన్న చిన్న ప్రళయాలు అన్నమాట. అప్పట్లో బుద్ధి చెప్పడానికి ఆ సమాజానికి ఎవరికైతే హెచ్చరించబడిందో ఆ సమాజాన్ని మాత్రమే వాళ్ళ మీద మాత్రమే శిక్షించేవాడు. అలానే మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాం. ఇప్పటికి కూడా కొన్ని ఆనవాళ్ళు దేవుడు మన వైపు పెట్టాడు. ఎందుకంటే మన కోసం ఒక నిదర్శనాలు, ఇవన్నీ నిదర్శనాలు. వీటన్నిటిని చూసి నువ్వు మళ్ళీ స్పృహలో వస్తావన్న ఒక్క ఆశ మాత్రమే. చూడండి, మృత సముద్రం ఎలా ఏర్పడింది. అక్కడ దుర్మార్గులై మనుషులు లైంగిక విషయంలోనే కొత్త కోణాన్ని సృష్టించుకోవడం వల్ల దేవుడు నాశనం చేశాడు. మనం ఇన్ని విషయాలు చూస్తూ ఉంటాం. అక్కడ అజంతా, ఎల్లోరా, ఈజిప్ట్ పిరమిడ్లు కానీ ఇవన్నీ గొప్ప గొప్ప జాతులు అప్పట్లో. మరి ఇప్పుడు ఏమైంది వాటి స్థితి? భూగర్భంలో ఎలా అయిపోయాయి? మన ద్వారకా నగరం కూడా చూస్తాను, సముద్రంలో ఓడిపోయింది. సముద్రంలో ఒక ద్వారకా నగరం ఉంది అని మన విషయం గుజరాత్లో చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ఎలా, ఈ నగరాలన్నీ ఆ సముద్రంలో కానీ ఆ భూమిలో కానీ ఎలా పాతబడిపోయినాయి? మనం ఒక్కసారి స్పృహ తెచ్చుకొని ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కప్పుడు గొప్పగా బతికిన వాళ్ళంతా కాలగర్భంలో, భూగర్భంలో ఎలా చేరిపోయారు? ఇదంతా దేవుని శిక్ష. మనుషులు ఎప్పుడైతే దుర్మార్గులుగా మారిపోతారో వాళ్ళ మీద ఖచ్చితంగా దేవుడు శిక్ష పంపిస్తాడు. ఇది దేవుని యొక్క ఆనవాయితీ. ఇది దేవుని యొక్క ధర్మం. సన్మార్గంలో ఉన్నంత వరకు మిమ్మల్ని ఉత్కృష్టంగా ఉన్నత స్థితిలోనే తీసుకునేందుకు, మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి చేర్చడానికే ప్రయత్నిస్తాం. ఎప్పుడైతే సన్మార్గం వీరి దుర్మార్గులు మారతారో మీ మీద ఖచ్చితంగా ప్రళయం, శిక్ష కంపల్సరీగా వచ్చి పడుతుందని హెచ్చరిస్తున్నాడు.
ఈ హెచ్చరికలోనే ఇలా హెచ్చరించిన ప్రతిసారి మళ్ళీ దానిలో కొంత సమాజం ఒకటి ఉంటుంది. ఏ భలే చెప్పుకోవచ్చు, ఇన్ని మా తాత ముత్తాతల నుంచి ఉన్న సాంప్రదాయాలు విశ్వాసాలను నువ్వు తూలనాడుతున్నావు. అసలు నువ్వు దుర్మార్గుడు నువ్వే, నీలాంటి వాడే అసలు మన సమాజాన్ని దుర్మార్గ స్థితిలో తీసుకెళ్తున్నావు. నువ్వు సన్మార్గం ఏంది, నేను మిమ్మల్ని అనుసరించమని వేరైపోతారంట. ఇలా వేరైపోయిన వాళ్ళంతా మళ్ళీ కొత్తగా కొన్ని కొత్త విషయాలను, కొత్త విశ్వాసాన్ని తీసుకుంటారు. ఆ విధంగా ప్రతిసారి దేవుడు మీరు ఎప్పుడు మర్చిపోతారో, మర్చిపోయిన ప్రతిసారి ఒక లీడర్ని పంపించి మళ్ళీ స్పృహలోకి తెచ్చి గుర్తు చేస్తాడు. ఆ గుర్తు చేసినప్పుడు మళ్ళీ ఇదంతా ఇదంతా తప్పు అని మళ్ళీ విడిపోతూ వెళ్ళిపోయినామంట. ఇలానే ప్రపంచం మొత్తం మీద వివిధ ధర్మాలు, వివిధ జాతులు పుట్టుకొచ్చాయి.